వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ అకాడమీ. ఎకానమీ టెస్ట్ సిరీస్కి సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ 8 జాతీయ ఆదాయము భావనలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి ఇప్పుడు మనం చూస్తే, మొత్తంగా ఎకానమీ టెస్ట్ సిరీస్లో మొత్తం 50 టెస్టులు ఉంటాయి. ఈ 50 టెస్టులో 45 చాప్టర్ వైజ్ టెస్టులు, 4 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి చాప్టర్ వైజ్ టెస్ట్కి 50 ప్రశ్నలు, ఆ 50 ప్రశ్నలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది. 46 చాప్టర్ వైజ్ టెస్టులు, ఈ 46 చాప్టర్ వైజ్ టెస్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోలు. అదేవిధంగా 4 గ్రాండ్ టెస్టులు, 4 గ్రాండ్ టెస్టులు అంటే మొత్తంగా 600 ప్రశ్నలకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ప్రతి గ్రాండ్ టెస్ట్కి 150 మార్కులకు సంబంధించిన ఎగ్జామ్ పెడతారు. ఇలా మొత్తం 4 గ్రాండ్ టెస్టులు. ఈ 4 గ్రాండ్ టెస్టులు ఏంటిది అని అంటే, ఫస్ట్ పార్ట్కి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు, సెకండ్ పార్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు, అభివృద్ధి సమస్యలకు సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు. ఓవరాల్ తెలంగాణ ఇండియా మొత్తం కలిపి ఎకానమీకి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్టు. మొత్తంగా 4 గ్రాండ్ టెస్టులు. ఆ 4 గ్రాండ్ టెస్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎకానమీ టెస్ట్ సిరీస్లో భాగంగా మొత్తం 50 టెస్టులు, 50 టెస్టులలో 46 చాప్టర్ వైజు, 4 గ్రాండ్ టెస్టులు. చాప్టర్ వైజ్ టెస్ట్ అయిపోగానే ఒక రోజు అంటే మరుసటి రోజు నాడు ఆ చాప్టర్ వైజ్ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిపోయినాక 1 or 2 డేస్లోనే ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా అయిపోతుంది. ఇప్పుడు టెస్ట్ 8, 8వ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్ట్ 8, జాతీయ ఆదాయం భావనలకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి ఇక్కడ చూస్తే, దాదాబాయి నౌరోజీకి సంబంధించి క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది ఏది? క్వశ్చన్ చదివేటప్పుడే మనకి తప్పుగా ఉన్నది అడుగుతున్నాడా, సరైనది ఉన్నది అడుగుతున్నారా, లేకుంటే క్రింది వాణిలో సరికాని వాక్యాలను గుర్తించండి అని అంటున్నారా, సరైన వాక్యాలను గుర్తించండి అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చారా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. దాదాబాయి నౌరోజీకి సంబంధించి క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది ఏది? ఏది రాంగ్ ఉంటే అది ఇక్కడ మనము ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. దాదాబాయి నౌరోజీకి సంబంధించి ఇతని ప్రముఖ గ్రంథం ద పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. దాదాబాయి నౌరోజీ ద పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, ఈ గ్రంథం ద్వారానే భారతదేశంలో తలసరి ఆదాయము, జాతీయ ఆదాయాలకు సంబంధించిన ప్రస్తావన కూడా తెలియజేయడం జరిగింది. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. ద పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఏమంటారు? అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ వారు భారతదేశంలో పరిపాలన అనేది సరిగ్గా చేయట్లేదు. లండన్లో అనగా ఇంగ్లాండ్లో ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలన చేస్తుందో అలాంటి పరిపాలన అనేది భారతదేశంలో సరిగ్గా చేయట్లేదు అని చెప్పి పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన గురించి తెలియజేస్తూ భారతీయుల యొక్క తలసరి ఆదాయము, భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా అంచనా వేసిన వ్యక్తి ఎవరు అనంటే దాదాబాయి నౌరోజీ గారు. ఇతను భారతదేశంలో జాతీయ ఆదాయంను శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశాడు. శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయలేదు. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయలేదు. ఇతని ప్రకారం భారతదేశ జాతీయ ఆదాయం ఎంత? 340 కోట్లు. జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే నాటికి ఏ సంవత్సరానికి జాతీయ ఆదాయం అంచనా వేసిరు? 1868 సంవత్సరంలో భారతదేశ జాతీయ ఆదాయం అంచనా వేయడం ప్రారంభించారు. ఆ 1868 సంవత్సరానికి భారతదేశ జనాభా ఎంత అంటే 17 కోట్లు. మొత్తం జాతీయ ఆదాయం ఎంత? 340 కోట్లు. జనాభా ఎంత? 17 కోట్లు. తలసరి ఆదాయం ఎంత వస్తుందంటే 20 రూపాయల తలసరి ఆదాయం రావడం జరిగింది. ఇతని ప్రకారం తలసరి ఆదాయము ఎంత? 20 రూపాయలు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. దాదాబాయి నౌరోజీకి సంబంధించి
క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది ఏది? ఏమంటారు ఇక్కడ? తప్పుగా ఉన్నది ఏది అంటున్నారు. కాబట్టి ఇతని భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశాడు అనేదే తప్పు. సెకండ్ ఆప్షన్ ఇక్కడ రాంగ్. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వికేఆర్వి రావుకు సంబంధించి క్రింది వాక్యాలలో వాస్తవం కానిది ఏది? వికేఆర్వి రావుకు సంబంధించి క్రింది వాక్యాలలో వాస్తవం కానిది ఏది అని అంటే ఏది తప్పుగా ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫస్ట్, భారతదేశంలో జాతీయ ఆదాయంను తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశారు. తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేశారు, కరెక్టే. భారతదేశంలో వికేఆర్వి రావు గారు 2 సందర్భాలలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఏంటివి ఆ సందర్భాలు అంటే 1925 నుండి 29 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. an essay on India is నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథం ద్వారా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. an essay on India is నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథం ద్వారా భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన వ్యక్తి ఎవరు అంటే వికేఆర్వి రావు గారు. అదేవిధంగా వీరు 1931 నుండి 32 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశంలోని జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేయడం జరిగింది. ఈ శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసిన జాతీయ ఆదాయం గురించి బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది. 1931-32లో అంచనా వేసిన జాతీయ ఆదాయాన్ని బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథం ద్వారా భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేశారు. ఈ శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయం అంచనా వేస్తే భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 1931-32లో ఎంత అంటే 1689 కోట్ల రూపాయలు. ఎంత? 1689 కోట్ల రూపాయలు. ఈ జాతీయ ఆదాయం అంచనా వేసిన నాటికి తలసరి ఆదాయం 62 రూపాయలు. ఇతని అంచనా ప్రకారం తలసరి ఆదాయం ఎంత? 62 రూపాయలు. వికేఆర్వి రావు గారు ఉపయోగించిన పద్ధతులు ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి కాదు. ఉత్పత్తి ఆదాయ పద్ధతులు భారతదేశంలో ఎవరైతే పరిచయం చేశారో ఆ పరిచయం చేసిన వ్యక్తి ఎవరు అని అంటే వికేఆర్వి రావు గారు. కానీ ఉత్పత్తి ఆదాయ వ్యయ మదింపు పద్ధతులు అనేది ఉపయోగించిన పద్ధతులు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి 4th ఆప్షన్ అనేది ఇక్కడ రాంగ్. 4th ఆప్షన్ రాంగ్. 1, 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్కి 1, 2, 3 కరెక్టే. మనకి క్వశ్చన్లు ఏమిచ్చిండు? సరిగ్గా లేనిది ఏమంటుండు? వాస్తవం కానిది ఏదన్నాడు. ఏంటిది? 4th ఆప్షన్ అనేది వాస్తవం కానిది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే కేంద్ర గణాంక సంస్థ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గురించి క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నది ఏది? మొదటి స్టేట్మెంటు 1951 మే 2 నాడు దీనిని ఏర్పాటు చేశారు. 1951 మే 2 నాడు ఎవరు ఏర్పాటు చేసిరు? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర గణాంక సంస్థ ప్రధాన కార్యాలయం ఎప్పుడు? ముంబై అంట. ముంబై కాదు, న్యూఢిల్లీ కేంద్రంగా 1951 మే 2 నాడు భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనాలను ఏర్పాటు చేయడం కోసం, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం కోసము ఒక శాశ్వతమైన సంస్థ ఉండాలనే ఉద్దేశం కోసం 1951 మే 2 నాడు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 1954 ఇది ఏంటిది? తప్పు ఇదే కదా. కేంద్ర గణాంక సంస్థ ప్రధాన కార్యాలయం ఏంటి? ముంబై అని ఇచ్చిండు. ఇది సరైన స్టేట్మెంట్ కాదు. సెకండ్ తప్పు. 1954 నుండి 1977 వరకు శ్వేతపత్రం రూపంలో జాతీయ ఆదాయం అంచనా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1954 నుంచి 1977 వరకు శ్వేతపత్రం రూపంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. ఇది కూడా కరెక్టే. 4th ఆప్షన్ 1977 నుంచి 2019 వరకు
నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ నివేదికలో జాతీయ ఆదాయంను అంచనా వేసేది ఏంటిది? నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ నివేదికలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది ఎవరు? సిఎస్ఓ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1977 నుంచి 2019 వరకు నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ నివేదిక రిపోర్ట్లో భాగంగా జాతీయ ఆదాయాన్ని సిఎస్ఓ వారు అంచనా వేయడం జరిగింది. కేంద్ర గణాంక సంస్థ ఏంటిది? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. మాస్పి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ పనిచేస్తుంది. దీంట్లో స్టేట్మెంట్ రాంగ్ ఏది ఉంది? దీంట్లో కేంద్ర గణాంక సంస్థ ప్రధాన కార్యాలయం ముంబై అని ఇచ్చిండు. కాదు, ఏంటిది? న్యూఢిల్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇది తప్పు. ఏమిచ్చిండు? తప్పుగా ఉన్నది ఏది? ఆప్షన్ 2 అనేది తప్పుగా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది లీస్ట్ 1లోని అంశాలను లీస్ట్ 2లోని అంశాలతో జతపరచుము. లీస్ట్ 1 లీస్ట్ 2 ఇచ్చాడు. లీస్ట్ 1లో ఏమున్నాయంటే మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలో జిఎన్పి మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి జిడిపి మార్కెట్ ప్రైస్. ఈ స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఇట్ సైడ్ లీస్ట్ 2లో ఏమి ఇచ్చిండు? మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి, మార్కెట్ ధరలలో నికర దేశీయోత్పత్తి ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్ తరుగుదల, మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరల్లో అంటే జిడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ సెకండ్ స్టేట్మెంట్ది. థర్డ్ది ఏంటిది? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి. ఉత్పత్తి కారకాలంటే ఫ్యాక్టర్ కాస్ట్, పరోక్ష పన్నులు అంటే ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్ మైనస్ సబ్సిడీలు. ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ ఏంటిది? మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ప్రైస్ అంటుండు. మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి అంటే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ప్లస్ తరుగుదల. మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. వీటిని జతపరచండి అనేది మనకి ఇక్కడ సరైన సమాధానాన్ని ఎంచుకొనుము అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ జిఎన్పి మార్కెట్ ప్రైస్ రావాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు జిఎన్పి మార్కెట్ ప్రైస్ రావాలి అని అంటే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్ కలిపితే గ్రాస్కి నెట్కి మధ్యలో భేదం ఏంటిది? డిప్రిసియేషనే కదా. డిప్రిసియేషన్ తరుగుదల గ్రాస్లో కలపబడే ఉంటుంది కదా. నెట్లో డిప్రిసియేషన్ ఏమవుతుంది? తొలగించబడి ఉంటుంది. గ్రాస్లో కలపబడి ఉంటుంది. మనకి ఇక్కడ ఏమడుతుండు? గ్రాస్ అడుగుతుండు. నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పిలో నేషనల్ ప్రోడక్ట్, మార్కెట్ ప్రైస్ రెండు సమానంగా ఉన్నాయి. జిఎన్ ఇవి రెండే కదా కావాల్సినవి. ఈ జిఎన్లో మధ్య భేదం ఏంటిది? డిప్రిసియేషన్. డి అనేది గ్రాస్లో కలపబడి ఉంటుంది కాబట్టి ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ప్లస్ డి తరుగుదల రావాలి, డిప్రిసియేషన్. ఇది ఎక్కడున్నది? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ప్లస్ తరుగుదల, అంతే కదా. జిఎన్పి మార్కెట్ ప్రైస్ రావాలి అనంటే నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలోని నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదల వేస్తే స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. మార్కెట్ ధరల్లోని స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఏం లేదు, ఫార్ములాలు ఏమున్నాయో రాసుకోవాలి. దానికి ఇక్కడ సైడ్ ఏ ఫార్ములా అనేది జతగూడుతుందో అది చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి ఏ విధంగా వస్తుంది అనేది ఒకసారి ఇప్పుడు మనం చూస్తే, మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి అంట ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ రావాలి అని అంటే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది? ఇక్కడ నికర జాతీయ రావాలి.
ఎన్డిపి, జీడిపి ఇవి కాకుండా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ నికర జాతీయోత్పత్తి ఉంది, ఇక్కడ నికర జాతీయోత్పత్తి ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్ చూద్దాం. నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అంటే ఏంటిది? ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీలో తయారైన వస్తువు యొక్క ధర. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు అంటే ఇప్పుడు ఈ బాటిల్ ఫ్యాక్టరీలో తయారైంది, ఈ బాటిల్కి తయారు చేసినందుకు గాను ఉత్పత్తి కారకాలకు చెల్లించిన ప్రతిఫలాల మొత్తమే ఈ బాటిల్ యొక్క ధర. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఈ బాటిల్ ధర. ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అంటే ఫ్యాక్టరీలో ఉన్న వస్తువు యొక్క ధర. ఫ్యాక్టరీలో ఉన్న వస్తువు ద్వారా నికర జాతీయోత్పత్తి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పరోక్ష పన్నులు ట్యాక్సెస్ ఆఫ్ ఇండైరెక్ట్స్, అదేవిధంగా సబ్సిడీలు. స్టేట్మెంట్ ఇది కరెక్టే అవుతుందా? నికర జాతీయోత్పత్తి మార్కెట్ ధరల్లోని నికర జాతీయోత్పత్తి తెలుసుకున్నటకు కారకాల ధరల్లోని నికర జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను ఏం చేయాలి? మినహాయించాలి. మార్కెట్ ప్రైస్ అనే పదం వచ్చింది అని అంటేనే పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు మినహాయించబడి ఉంటాయి, అంతే కదా. ఈ స్టేట్మెంట్ చూద్దాం. మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి తెలుసుకున్నటకు కారకాల ధరల్లోని నికర జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలు మినహాయించారు కాబట్టి ఇది కరెక్ట్ కదా. స్టేట్మెంటు కరెక్టే. సెకండ్కి బీకి ఏమవుతుంది? 3 ఆన్సర్ అవుతుంది. బీకి ఏమవుతుంది? 3 ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ ధరలలో స్థూల దేశీయోత్పత్తి అడుగుతుంది. ఇక్కడ మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అడిగాడు. మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అడిగితే ఇప్పుడు ఇక్కడ ఏమంటుండు? జీడిపి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ అంటుండు. గ్రాస్లకి వెళ్ళి డిప్రిసియేషన్ తీసేస్తే ఏమొస్తుంది మనకి? ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ వస్తే ఇక్కడ ఏమి ఇచ్చింది? ఇక్కడ జీడిపి మార్కెట్ ప్రైస్ ఇచ్చింది కాబట్టి ఆప్షన్ 2 అనేది తప్పు. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చింది? ఇక్కడ మార్కెట్ ధరల్లో నికర దేశీయోత్పత్తి. మార్కెట్ ధరల్లో నికర దేశీయోత్పత్తి అంటే ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ తరుగుదల. ఇక్కడ ఏమిచ్చిండు? జీడిపి మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటుండు. జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్. తరుగుదల ఉంటే కరెక్ట్ అవుతుందా కాదా? ఈ స్టేట్మెంట్ చూద్దాం. ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ తరుగుదల డిప్రిసియేషన్ చూస్తే గ్రాస్కి నెట్కి మధ్య గల భేదం ఏంటిది? తరుగుదల. డిప్రిసియేషన్. గ్రాస్లో తరుగుదల కలపబడి ఉంటుందా తీసివేయబడి ఉంటుందా? కలపబడి ఉంటుంది. డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్ ఇవన్నీ సమానం కదా, సేమ్ ఉన్నాయి. కానీ గ్రాస్ నెట్ మధ్యలోనే కదా డిఫరెన్సు. గ్రాస్ నెట్ మధ్యలో ఉన్న భేదము డిప్రిసియేషను. ఈ డిప్రిసియేషన్ అనేది జీలో గ్రాస్లో కలపబడి ఉంటుంది, నెట్ నికరలో తొలగించబడి ఉంటుంది. కాబట్టి జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్ తరుగుదల అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక సికి ఏం రావాలి? ఇక్కడ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ రావాలి. A3 బి కాదు A4 వస్తుంది. మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తికి ఏమొచ్చింది? ఇక్కడ A4. తర్వాత నెక్స్ట్ A4 అనేది దేంట్లో లేదు. తర్వాత బీకి ఏం రావాలి? 3 రావాలి. సికి 1 రావాలి. సెకండ్ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ క్రింది వాణిలో సరైనది ఏది? జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి కంటే ఎల్లప్పుడూ ఎక్కువ. ఏమంటుంది ఇక్కడ? నేషనల్ ప్రోడక్ట్ జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి కంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ కంటే ఎల్లప్పుడూ ఎక్కువ అంటుండు. ఓకే. నెక్స్ట్ జాతీయ ఉత్పత్తి నేషనల్ ప్రోడక్ట్ అనేది దేశీయ ఉత్పత్తి కంటే ఎల్లప్పుడూ తక్కువ అంటుండు. ఓకే రైట్. జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి కంటే ఎల్లప్పుడూ సమానం. జాతీయ ఉత్పత్తి డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇవి రెండు కూడా దేశీయ ఉత్పత్తి రెండు కూడా సమానమట. ఎప్పుడు? ఎల్లప్పుడూ సమానమట. పైవేవి కావు. ఈ స్టేట్మెంట్లు ఇచ్చిండు. క్రింది వానిలో సరైనది ఏది అన్నాడు. ఇప్పుడు
జాతీయ ఉత్పత్తి అనేది దేశ ఉత్పత్తి కంటే ఎల్లప్పుడూ అధికము, ఎల్లప్పుడూ ఎక్కువ. ఏ సందర్భాలలో ఎక్కువగా ఉంటుంది? ఆ స్టేట్మెంట్ ఇచ్చిండా? ఏ సందర్భాల్లో అధికం ఉంటుంది అనే స్టేట్మెంట్ ఇచ్చిండా? ఇయ్యలేదు. ఎప్పుడు అధికంగా ఉంటుంది అని అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారక ఆదాయము. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే నికర విదేశీ కారక ఆదాయము అనేది ధనాత్మకము అయినప్పుడు, అంటే ధనాత్మకము అయినప్పుడు అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఆర్ మైనస్ పి. ఆర్ అంటే రాబడులు, పి అంటే చెల్లింపులు. 100 రూపాయల రాబడి, పేమెంట్స్ అనేది 80 రూపాయలు అయితే 20 రూపాయలు ఏంటిది ఇక్కడ ధనాత్మకం, 20 రూపాయలు అడిషనల్గా ఉంది కాబట్టి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ పాజిటివ్ అయినట్టు. ఎంత? 20 రూపాయలు. ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది నేషనల్ ప్రోడక్టులో కలపబడుతుంది. ప్లస్ ఏంటిది? జాతీయ ఉత్పత్తిలో భాగంగా ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలపబడితే ఎంత అవుతుంది? అప్పుడు 20 రూపాయలు అధికంగా ఉంటుంది కదా. ఇప్పుడు నేషనల్ ప్రోడక్టు డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడు సమానంగా ఉంటుంది అని అంటే విదేశాలలోని ఉత్పత్తి కారకాలకు వచ్చిన ప్రతిఫలాలు భారతదేశానికి రాబడుల రూపంలో వస్తాయి. భారతదేశంలోంచి విదేశాలకు చెల్లింపుల రూపంలో పోతాయి కదా. ఈ 6P రాబడులు, పేమెంట్స్ అనే ప్రస్తావనే లేదు. అలాంటి సందర్భంలో నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది. కానీ నేషనల్ ప్రోడక్ట్లో విదేశీ కారక ఆదాయం కలిసే ఉంటుంది కదా. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది నేషనల్ ప్రోడక్ట్కి కలపబడి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఎన్ఎఫ్ఐఏ పాజిటివ్ అయినప్పుడు ఎన్పి గ్రేటర్ దెన్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ, అంతే కదా. జీడిపి ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఎన్ఎఫ్ఐఏ ఎంత ఉంది ఇక్కడ? 20 రూపాయలు ఉంది. ఎంత? 20 రూపాయలు ఉంది. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1020 రూపాయలు, 1020 రూపీస్ వచ్చింది. జీడిపి ఎంత? 1000 రూపాయలు. జిఎన్పి ఎంత? 1020. జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి అయిందా లేదా? ఇక్కడ జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి అయిందా లేదా? ఎప్పుడు అయింది? ఎన్ఎఫ్ఐఏ ధనాత్మకమైనప్పుడే నేషనల్ ప్రోడక్ట్ గ్రేటర్ దెన్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జిఎన్పి గ్రేటర్ దెన్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంతేనా కాదా? అంతే. ఏ సందర్భంలో? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేసినప్పుడు. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ధనాత్మకం అయినప్పుడు జాతీయ ఉత్పత్తి దేశ ఉత్పత్తి కంటే ఎల్లప్పుడూ ఎక్కువ. ఓకే, ఇక్కడ నెక్స్ట్ నేషనల్ ప్రోడక్ట్ లెస్ దెన్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఎప్పుడైతుంది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది రుణాత్మకమైనప్పుడు, నికర విదేశీ కారక ఆదాయము రుణాత్మకమైనప్పుడు. ఇదే ప్రొసీజర్లో ఇక్కడనే చూస్తే ఇప్పుడు ఆర్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటున్నాం. రాబడులు 100, చెల్లింపులు 120 అయినప్పుడు మైనస్ 20 రూపాయలు అనేది ఏంటిది? రుణాత్మకము. ఇప్పుడు జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జీడిపి 1000 రూపాయలు అనుకుంటున్నాం. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఎంత వచ్చింది? మైనస్ 20 రూపీస్ వచ్చింది. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఈ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 980 రూపాయలు వచ్చింది. ఇప్పుడు జీడిపి గ్రేటర్ దెన్ జిఎన్పి అయింది, అంతే కదా. 1000 రూపాయలు జీడిపి, 980 రూపాయలు జిఎన్పి. అలాంటి సందర్భంలో డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది నేషనల్ ప్రోడక్ట్ కంటే ఎక్కువ ఉందా లేదా? ఎక్కువ ఉంది. ఎప్పుడు? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది రుణాత్మకమైనప్పుడు. అది చూసుకోవాలి. ఎన్పి లెస్ దెన్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎప్పుడవుతుందంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రుణాత్మకమైనప్పుడు. దీనికి గురించి ఈ స్టేట్మెంట్లో ఎక్కడన్నా నికర విదేశీ కారక ఆదాయం రుణాత్మకమైన సందర్భంలో జాతీయ ఉత్పత్తి దేశ ఉత్పత్తి కంటే తక్కువ అని ఇచ్చిండా? డైరెక్ట్ ఇచ్చిండా? డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. ఎందుకు? నికర విదేశీ కారక ఆదాయం యొక్క ప్రస్తావన అనేది ఆప్షన్లో ఉంటేనే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది తప్పే, ఇది తప్పే. జాతీయ ఉత్పత్తి దేశీయ ఉత్పత్తి కంటే ఎల్లప్పుడూ సమానము అంట.
నేషనల్ ప్రోడక్టు డొమెస్టిక్ ప్రోడక్టు ఎల్లప్పుడు సమానం. ఎప్పుడు సమానమవుతుంది? నికర విదేశీ కారక ఆదాయము శూన్యమైనప్పుడు. నికర విదేశీ కారక ఆదాయం అంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది 0 అయినప్పుడు జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కదా. జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి 1000 రూపాయలు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ 0. అలాంటి సందర్భంలో జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు 1000 అయింది. జీడిపి ఎంత? 1000. జిఎన్పి ఎంత? 1000. ఎప్పుడు జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి అవుతుంది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది శూన్యమైనప్పుడు. ఏంటిది? శూన్యమైనప్పుడు మాత్రమే నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు డొమెస్టిక్ ప్రోడక్ట్ అవుతుంది. ఈ 3 స్టేట్మెంట్లలో ఏ ఒక్క స్టేట్మెంట్లలో అయినా, ఏ ఒక్క ఆప్షన్లో అయినా నికర విదేశీ కారక ఆదాయము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ యొక్క ప్రస్తావన ఉందా? లేదు. ఆ నికర విదేశీ కారక ఆదాయ ప్రస్తావన ఉంటే ఈ ఆప్షన్లు కరెక్ట్ అవుతుంది. కానీ ఆ నికర విదేశీ కారక ఆదాయ ప్రస్తావన లేదు కాబట్టి ఈ 5th క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటిదంటే పైవేవి కావు అనేదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ధరల సూచి అనగా ఏమిటి? ధరల సూచి అనగా ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూస్తే ఆధార సంవత్సర ధరలు బై ప్రస్తుత సంవత్సర ధరలు ఇంటూ 100. ఇది కాదు. ప్రస్తుత సంవత్సర ధరలు ఏంటిది? ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలు బై ఆధార సంవత్సరం యొక్క ధరలు ఇంటూ 100 చేస్తే వచ్చేదే ధరల సూచి. ధరల సూచి ఈజ్ ఈక్వల్ టు ప్రస్తుత సంవత్సర ధరలు బై ఆధార సంవత్సర ధరలు ఇంటూ 100 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది ఆధార సంవత్సర ధరలు బై మార్కెట్ ధరలు ఇంటూ 100 ఇది కాదు. ప్రస్తుత సంవత్సర ధరలు బై మార్కెట్ ధరలు అంటే ఇది కూడా కాదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి అనగా ఏమంటారు? ఇక్కడ మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి. స్థూల అంటే గ్రాస్, దేశీయ అంటే డొమెస్టిక్, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి. స్థూల దేశీయ ఉత్పత్తి ఏ ధరల వద్ద? మార్కెట్ ధరల వద్ద. ఇప్పుడు ఈ ఆప్షన్లలో చూడాలి. జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు స్టేట్మెంట్ ఏమొస్తుందో అది చూడాలి. ఏమిచ్చింది ఇక్కడ? ఉత్పత్తి ధరల వద్ద స్థూల దేశోత్పత్తి. ఉత్పత్తి ధరల వద్ద అనే పదం వస్తేనే ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు యొక్క ధర. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు యొక్క ధరనే ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఏమంటుండే ఇక్కడ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్పత్తి ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ అంటుండు. ఉత్పత్తి ధరలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్, స్థూల దేశోత్పత్తి అంటే జీడిపి. ఏ ధరలు? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ నికర పరోక్ష పన్నులు. ఇది కూడా చూడాలి. థర్డ్ స్టేట్మెంటు ఉత్పత్తి ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి. స్థూల గ్రాస్, దేశీయోత్పత్తి డొమెస్టిక్, ఉత్పత్తి ప్రోడక్ట్. ఉత్పత్తి ధరలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర ప్రత్యక్ష పన్నులు. ఉత్పత్తి ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి. ఉత్పత్తి ధరల వద్ద స్థూల అంటే గ్రాస్, దేశీయ డొమెస్టిక్, ఉత్పత్తి ప్రోడక్ట్. ఉత్పత్తి ధరలు ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ నికర ప్రత్యక్ష పన్నులు అని చెప్పి ఇవ్వడం జరిగింది. జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అవుతుందో చూడాలి. జీడిపి ఇచ్చిండు ఇక్కడ. స్టేట్మెంట్లలో అన్నీ కూడా జీడిపి ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు. జీడిపి 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 ఉంది. ఏం కావాలి ఇప్పుడు? మార్కెట్ ప్రైస్ కావాలి. మార్కెట్ ప్రైస్ కావాలి అని అంటే ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులను కలపాలి. ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులను కలపాలి. నికర పరోక్ష పన్నులను కలపాలి. ఫ్యాక్టర్ కాస్ట్కి నికర పరోక్ష పన్నులను కలపాలి. మార్కెట్ ప్రైస్ ఏంటిది? ఇది జీడిపి మార్కెట్ ప్రైస్. ఫ్యాక్టర్ కాస్ట్ ఏం రావాలి ఇక్కడ? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి. ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఉన్నదా? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర ప్రత్యక్ష పన్నులు అంట. అసలు ఇది కానే కాదు. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ మైనస్ నికర ప్రత్యక్ష పన్నులు. ఇది కూడా కాదు. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ నికర ప్రత్యక్ష పన్నులు. ఇది కూడా కాదు. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రత్యక్ష పన్నులు అనే ప్రస్తావనే ఉండదు. ఉత్పత్తి తయారీ అయితే
పరిశ్రమలో తయారైన వస్తువులపైన విధించే ఉత్పత్తి సుంకం పరోక్ష పన్ను. అదేవిధంగా ఉత్పత్తి తయారైన వస్తువు మార్కెట్లో అమ్మేటప్పుడు సేల్స్ ట్యాక్స్, అది కూడా పరోక్ష పన్ను. పరోక్ష పన్నులు విధించడం జరుగుతుంది దేనిపైన? ఉత్పత్తి తయారైన వస్తువులపైన విధించే పన్ను ఏంటంటే పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల ప్రస్తావన ఉండదు, అసలు ఈ స్టేట్మెంట్లే కరెక్ట్ కాదు. ఈ రెండు చూస్తే ఇక్కడ మైనస్ ఇచ్చిండు, ఇక్కడ ప్లస్ ఇచ్చిండు. మార్కెట్ ధరలు కనుగొనాలి అంటే కారకాల ధరలకు ఏం చేయాలంటే నికర పరోక్ష పన్నులను కలపాలి. నికర పరోక్ష పన్నులు అంటే ఏంటిది? నికర పరోక్ష పన్నులు నెట్ టిఐ. నికర పరోక్ష పన్నులు అంటే ఏంటిది అని అంటే నికర పరోక్ష పన్నులు అంటే ఏంటిది అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అని చెప్పి అర్థము. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. మార్కెట్ ధరలు కనుక్కోవాలి అంటే పరోక్ష పన్నులను కలపాలి, సబ్సిడీలను తీసివేయాలి. మొత్తంగా ఓవరాల్గా నికర పరోక్ష పన్నులను మార్కెట్ ధరల్లో కలపాలి. మనం అడిగింది కూడా మార్కెట్ ధరల గురించి అడిగిండు. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు మార్కెట్ ధరల్లో కలపబడి ఉంటాయి కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది 7th. ఇది కూడా చూసుకోవాలి. నెక్స్ట్, మార్కెట్ ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి ఏమంటుండే ఇక్కడ? మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అడుగుతుండు. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అని చెప్పి ఇచ్చి ఆప్షన్స్ 4 ఇచ్చిండు. ఇక్కడ ఉత్పత్తి దృష్ట్యా నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ మైనస్ నికర పరోక్ష పన్నులు. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల ప్లస్ నికర పరోక్ష పన్నులు. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. స్థూల అంటే గ్రాస్, జాతీయ అంటే ఎన్ను, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్. ఏ ధరలు? ఉత్పత్తి కారకాల ధరలు కాబట్టి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ నికర పరోక్ష పన్నులు. ఓకే. నెక్స్ట్, ఉత్పత్తి కారకాల ధరల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి. స్థూల అంటే గ్రాస్, జాతీయ అంటే నేషన్, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అంటే ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ తరుగుదల మైనస్ నికర పరోక్ష పన్నులు. ఓకే, నికర పరోక్ష పన్నులు అనేది కరెక్ట్. ఇక్కడ ఇది చూద్దాం. అయితే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అనేది కనుక్కోమన్నారు. ఏమంటుండు? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాము అంటే జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనే పదం ఉంది కదా, ఇది ఒకసారి చూద్దాం. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నప్పుడు ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ నికర పరోక్ష పన్నులు. అంతే కదా. నెట్ కనుక్కోమంటుండు. నెట్ అంటే నికర. నెట్ అంటే ఏంది? నికర. గ్రాస్కి నెట్కి మధ్య గల డిఫరెన్స్ ఏంటిది? తరుగుదల, అరుగుదల. గ్రాస్కి నెట్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటిది అంటే తరుగుదల. నెట్లో తరుగుదల తొలగించబడి ఉండాలి. ఇక్కడ డి ఏమైంది? మైనస్ ఉంది కదా, అంటే ఇది తొలగించబడ్డట్టే అర్థం కదా. దేనిలో నుంచి తొలగించాలి? గ్రాస్ల నుంచి తొలగించాలి. ఎన్ను కనుక్కోమంటుండు. గ్రాస్ స్థూల నుంచి తరుగుదల అనేది మినహాయించబడి ఉండాలి. ఇక్కడేముంది? నేషన్. ఇక్కడేముంది? నేషన్. ఇక్కడేముంది? ప్రోడక్ట్. ఇక్కడేముంది? ప్రోడక్ట్. జాతీయ ఉత్పత్తి, జాతీయోత్పత్తి. ఇక్కడ మార్కెట్ ధరలు ఉన్నాయి. మార్కెట్ ధరలు కనుక్కుంటున్నాం కదా. ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది, మార్కెట్ ప్రైస్ వేరే ఉంది, ఇక్కడ కారకాల ధర వేరే ఉంది. ఇక్కడ నెట్ ఉంది, ఇక్కడ గ్రాస్ ఉన్నది. ఈ గ్రాస్ నెట్ కనుక్కోవాలి అని అంటే తరుగుదల తీసేయాలి. మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి? ఈ కారకాల ధరకి వెంటనే ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులను కలపాలి. అప్పుడు ఏమవుతుంది? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది, మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులు ఏం చేయాలి? కలపాలి. నికర పరోక్ష పన్నులు కలపాలి. నెట్ కావాలి, గ్రాస్ ఉంది, ఏం చేయాలి? డిప్రిసియేషన్ తరుగుదల తీసేయాలి. ఇది ఎక్కడ ఉన్నది? జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లోకి వెళ్ళి డిప్రిసియేషన్ తీసివేయబడి ఉన్నది కాబట్టి ఇది కాస్త ఏమవుతుంది?
ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఈ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం చేసినాము అంటే నికర పరోక్ష పన్నులను కలిపినాం. ఈ నికర పరోక్ష పన్నులను కలిపినప్పుడు వచ్చిందే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ వచ్చింది. అర్థమైంది కదా? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి నికర పరోక్ష పన్నులను కలిపితే వచ్చేదే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయ ఉత్పత్తి ఏమంటుండే ఇక్కడ ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ తెలుసుకోవాలి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి, స్థూల అంటే గ్రాస్, జాతీయ అంటే నేషనల్, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్. ఏమంటుండు ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా తరుగుదల డి, నికర విదేశీ కారక ఆదాయము నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ప్రతి స్టేట్మెంట్కి ఈ ఫార్ములా రాసుకుంటేనే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ అది రాసుకోవాలి ప్రతి ఆప్షన్కి. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఉత్పత్తి అనేది ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల ప్లస్ నికర విదేశీ కారక ఆదాయము, ఇది కూడా చూడాలి. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి, నికర అంటే నెట్, దేశీయ అంటే డొమెస్టిక్, ఉత్పత్తి అంటే ప్రోడక్ట్. ఏ కారకాల ధరలు? ఉత్పత్తి కారకాల ధరలు ప్లస్ డిప్రిసియేషను ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఏమంటుండే ఇక్కడ జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటిది అని అడుగుతుండు. జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ యొక్క ఫార్ములా ఏంటిది? జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కనుక్కోవాలి అనుకుంటే ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఎన్ఎఫ్ఐఏ కలిపితే ఏమొస్తుంది? ఇక్కడ ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఇక్కడ ఏమున్నది? జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఉంది కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్ జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల, ఆల్రెడీ గ్రాస్లో తరుగుదల కలపబడే ఉంటుంది, మళ్ళీ కలిపేది ఏముంది? ఏం లేదు కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డి అంట. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డి వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఈ జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఎఫ్ఐఏ, ఇక్కడ ఆల్రెడీ నేషన్ ఉంది కదా, జాతీయము, జాతీయం ఆల్రెడీ ఇక్కడ ఉంది, నేషన్ ఆల్రెడీ ఎన్ఎఫ్ఐఏ కలపబడి ఉంది, మళ్ళీ ఎన్ఎఫ్ఐఏ కలిపేది ఏముంది? ఏం లేదు కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డి అంట. ఏమంటుండు? నికర దేశీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి ప్లస్ డి. ఏం రావాలి మనకి ఇప్పుడు? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది కదా, నికరకి డిప్రిసియేషన్ కలిపితే వచ్చేదే గ్రాస్. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త ఏమైంది? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అయింది. ఈ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం చేస్తాము? ఎన్ఎఫ్ఐఏ కలుపుతాం కదా, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కలిపినప్పుడు ఈ డొమెస్టిక్ కాస్త ఏమవుతుంది? జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వడం జరుగుతుంది. దేశీయ ఉత్పత్తికి నికర విదేశీ కారక ఆదాయం ఎప్పుడైతే కలుపుతామో అది జాతీయ ఉత్పత్తి అవుతుంది. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్గా విలువడం జరుగుతుంది. ఈ జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది కదా, దే స్టేట్మెంట్ ద్వారా వచ్చింది, ఫోర్త్ స్టేట్మెంట్ ద్వారా వచ్చింది. ఆన్సర్ ఏంటిది? జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ. ఈ రెండు కలిపితే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్, ఈ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త ఇది కలిపితే జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి ఏమంటారు? స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటుండు. ఇలాంటి ప్రశ్నలు ఎక్కడా వచ్చినా ఫస్ట్ స్టేట్మెంట్లను చూడాలి, ఆ స్టేట్మెంట్లలో ఫార్ములాలు రాయాలి, ఆ ఫార్ములాలన్నీ కూడా దీనికి అనువర్తింపజేస్తే అది కరెక్ట్ ఉందా లేదా అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. అది చూసుకోవాలి. ఫస్ట్ మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి, మార్కెట్ ధరల వద్ద గ్రాస్ స్థూల దేశీయ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి, జీడిపి మార్కెట్ ప్రైస్ అంటే ఏంటిది అని అడుగుతారు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్
ప్లస్ రాబడులు అంటే రిసీట్స్, పేమెంట్స్ అంటే చెల్లింపులు. ఇది స్టేట్మెంట్. సెకండ్ దానికి స్టేట్మెంట్ చూస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అంట. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా, ఎప్పుడైతే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అనే పదం వచ్చిందో అది ఫ్యాక్టర్ కాస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా అంటే ఫ్యాక్టర్ కాస్ట్. ఏ ఫ్యాక్టర్ కాస్ట్? స్థూల దేశీయ ఉత్పత్తి ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. నెక్స్ట్ ఏంటిదంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవి. జీడిపి మార్కెట్ ప్రైస్ కావాలి మనకి. ఏం కావాలి? జీడిపి మార్కెట్ ప్రైస్ కావాలి. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్కి ఆర్ మైనస్ పి అంటే నికర విదేశీ కారక ఆదాయము, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. జీడిపికి నికర విదేశీ కారక ఆదాయాన్ని కలిపితే ఏమొస్తుందంటే జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. డొమెస్టిక్ కాస్త నేషన్ జాతీయ అవుతుంది. ఏం కలిపితే ఆర్ మైనస్ పి నికర విదేశీ కారక ఆదాయం కలిపినప్పుడు జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. మనకేం కావాలి? జీడిపి మార్కెట్ ప్రైస్ కావాలి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా తప్పు. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్కి పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలను తొలగిస్తే, పరోక్ష పన్నులను కలిపి సబ్సిడీలు ఈక్వల్ అంట. అసలు ఈక్వల్ అనే పదం ఉంది ఎక్కడన్నా? ఎక్కడ కూడా ఈక్వల్ అనే పదం లేదు కాబట్టి సెకండ్ది కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ పరోక్ష పన్నులు అనేది కలపబడి ఉన్నాయి, సబ్సిడీలు తొలగించబడి ఉన్నాయి. మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి కనుగొనాలి అంటే కారకాల ధరల్లో స్థూల దేశీయోత్పత్తికి ఏం చేయాలి? పరోక్ష పన్నులను కలపాలి, సబ్సిడీలను తొలగించాలి. అంతే కదా? సబ్సిడీలు మినహాయించబడి ఉంటాయి, పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి. ఏ ధరలకు? కారకాల ధరల్లోని స్థూల దేశీయోత్పత్తికి. ఏం కనుగొనాలి? మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి కనుగొనాలి. మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి రావాలి అంటే కారకాల ధరల్లోని స్థూల దేశీయోత్పత్తికి పరోక్ష పన్నులను కలపాలి, సబ్సిడీలు మినహాయించబడి ఉండాలి. కాబట్టి 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి ఇక్కడ. జీడిపి మార్కెట్ ప్రైస్ ఏమంటారు? జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు చేస్తే వచ్చేదే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి పరోక్ష పన్నులు సబ్సిడీలు అనేది మార్కెట్ ధరల్లో కలపబడి ఉంటాయా? మినహాయించబడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ కలపబడి ఇచ్చిండు. ఇది కూడా తప్పు. ఫస్ట్ తప్పు, సెకండ్ తప్పు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్. సబ్సిడీలు మినహాయించబడి పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి. ఏ ధరలకు? కారకాల ధరలకు. ఏ ధరలో స్థూల దేశీయోత్పత్తికి? మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి తెలుసుకోవడం కోసం. జీడిపి ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్లలో జీడిపి ఉన్నదా, ఎన్డిపి ఉన్నదా? ఒకవేళ ఎన్డిపి ఉంటే తరుగుదల కలపబడి ఉందా లేదా, తరుగుదల మినహాయించబడి ఉందా లేదా? ఒకవేళ మార్కెట్ ధరల ప్రకారం అడిగితే ఫ్యాక్టర్ కాస్ట్కి పరోక్ష పన్నులు కలపబడి ఉన్నాయా, ఫ్యాక్టర్ కాస్ట్కి పరోక్ష పన్నులు తొలగించబడి ఉన్నాయా, సబ్సిడీలు కలపబడి ఉన్నాయా, సబ్సిడీలు మినహాయించబడి ఉన్నాయా? ఈ సెంటెన్సెస్ చూసుకోవాలి. వీటి ఆధారంగానే కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 10th క్వశ్చన్కి థర్డ్ ఆన్సర్ అనేది కరెక్ట్. క్రింది వాణిలో ఏది జీడిపికి సంబంధించినది కాదు? జీడిపికి సంబంధించినది కాదు? జీడిపి ప్రవాహాన్ని తెలిపేది. జీడిపి అనేది ప్రవాహాన్ని తెలిపేది. జీడిపి ఈజ్ నథింగ్ బట్ జాతీయ ఆదాయము. జాతీయ ఆదాయం అంటే ప్రజలందరి ఆదాయమే జాతీయ ఆదాయం. ప్రజలందరి ఆదాయాల మొత్తమే జాతీయ ఆదాయం. ప్రజల్లో ఒక 2 పర్సన్స్ తీసుకుందాం. ఏ అనే ఒక వ్యక్తి, బి అనే ఒక వ్యక్తి. ఏ అనే ఒక వ్యక్తికి ఏప్రిల్ 1కి
2 లక్షల రూపాయల సాలరీ వచ్చింది. ఎంత? 2 లక్షల రూపాయలు. బి అనే ఒక వ్యక్తికి 3 లక్షల రూపాయల సాలరీ వచ్చింది. ఏప్రిల్ 10 నాడు, ఏప్రిల్ 1 నాడు ఈ ఇద్దరు మిత్రుల యొక్క మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు కదా సి అనే ఒక వ్యక్తి, ఇద్దరి దగ్గరికి వెళ్ళి ఇతని జీతం అడిగితే 2 లక్షలు 3 లక్షలు అని ఇద్దరు చెప్పారు. ఇతను 10 రోజుల తర్వాత ఏప్రిల్ 10 నాడు సి అనే ఒక వ్యక్తి ఏ అనే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి సాలరీ ఎంత ఉంది, నీ అకౌంట్లో ఎంత ఉంది అమౌంట్ చూపెట్టు, ఫస్ట్కి 2 లక్షల రూపాయలు ఉండే కదా ఇప్పుడు చూపెట్టు అని అంటే 50,000 రూపాయలు చూపెట్టిండు. ఇంత 50,000 రూపాయలు మాత్రమే చూపించిండు. ఇతను చూపించమంటే 1,00,000 రూపాయలు మాత్రమే చూపెట్టిండు. అంటే వచ్చిన జీతం, వచ్చిన ఆదాయం ఏమైంది? ఏ అనే వ్యక్తి ఏం చెప్పిండు, నేను టీవీ ఈఎంఐ కట్టిన, బైక్ ఈఎంఐ కట్టిన, ఫోన్ ఈఎంఐ కట్టిన, చిట్టీలు కట్టిన అని అన్నాడు. వచ్చిన 2 లక్షల రూపాయలు స్థిరంగా ఉంది ఆయన దగ్గర లేదు. ఏమైంది? ఈఎంఐల రూపంలో ప్రవాహ రూపంలో వెళ్ళిపోతూనే ఉందిగా. ఆదాయం ఇట్లా వచ్చింది, ఇట్లా వెళ్ళిపోయింది, ప్రవాహ రూపంలోనే కదా వెళ్ళిపోయింది. బి అనే వ్యక్తి కూడా అదే చెప్పిండు, నేను కూడా వాషింగ్ మిషన్ ఈఎంఐ కట్టిన, టీవీ ఈఎంఐ కట్టిన, ఏసీ ఈఎంఐ కట్టిన, నాకు వచ్చిన డబ్బులు వచ్చినట్టే వెళ్ళిపోయినాయి అని చెప్పి బి అనే వ్యక్తి కూడా సి అనే ఒక వ్యక్తికి చెప్పిండు. నెల చివరాఖరి వరకు ఇతని దగ్గర 5,000 మిగిలినాయి, ఇతని దగ్గర 2,000 రూపాయలే మిగిలినాయి. అంటే వచ్చిన ఇన్కమ్ ఎంత? 3 లక్షలు. ఎంత ఉంది? 2,000 రూపాయలు. ఆదాయం ఏమైంది? ప్రవాహ రూపంలో, ఈఎంఐల రూపంలో, చిట్టీల రూపంలో వెళ్ళిపోతూనే ఉన్నది కదా. వీళ్ళిద్దరు ఎవరు? ప్రజలే కదా. ఏబి ఇద్దరు కూడా ప్రజలే కదా. అంటే ప్రజలందరి ఆదాయాల మొత్తం జాతీయ ఆదాయము. ఆ జాతీయ ఆదాయం కూడా ఫ్లో భావాన్ని కలిగి ఉంటుంది, ప్రవాహ భావాన్ని కలిగి ఉంటుంది. వీళ్ళిద్దరి ఆదాయం కూడా 2 లక్షలు 3 లక్షలు ఫ్లో భావాన్నే కలిగి ఉంటుంది కదా, ప్రవాహ రూపంలోనే వెళ్తుంది కదా. ఈఎంఐ ప్రవాహ రూపంలో వెళ్తుంది, చిట్టీల ప్రవాహ రూపంలో వెళ్ళిపోతుంది. జాతీయ ఆదాయం కూడా ప్రవాహాన్ని తెలుపుతుంది. జీడిపి త్రైమాసికంగా సాధారణంగా రిపోర్టు చేయడం జరుగుతుంది, కానీ ఇచ్చట సంవత్సరానికి రిపోర్టు చేయనైనది. ఇది కూడా కరెక్టే. జీడిపిని అంతిమ వస్తువుల మార్కెట్ విలువలో చూపించడం జరుగుతుంది, అంతే కదా. అంతిమ వస్తువుల మార్కెట్ విలువలో చూపించడం జరుగుతుంది. ఒక సంవత్సర కాలంలో అన్ని కంపెనీలచే ఉత్పత్తి చేసిన వస్తు సేవల కలపగా వచ్చిన విలువనే జీడిపి. ఏమంటారు ఇక్కడ? ఒక సంవత్సర కాలంలో అన్ని కంపెనీలచే ఉత్పత్తి చేసిన అంటారు. ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల, ఒక సంవత్సరం అంటే ఆర్థిక సంవత్సర కాలంలో దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేసిన అంతిమ వస్తు సేవల యొక్క మొత్తం విలువనే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఎక్కడైనా డొమెస్టిక్ భౌగోళిక సరిహద్దులు, దేశానికి సంబంధించి భౌగోళిక ప్రాంతం అనే అంశం ఉందా? లేదు. కాబట్టే ఇది సరికాని అంశము, తప్పుగా ఉన్న అంశము, సంబంధించినది కాని అంశం ఏంటిది? 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి. మార్కెట్ ధరలు, కారకాల ధరలు, వీటి చుట్టే ప్రశ్నలు తిరుగుతూనే ఉంటాయి. మార్కెట్ ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి, స్థూల అంటే గ్రాస్, దేశీయ అంటే డొమెస్టిక్, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి. ఏ ధరలు? మార్కెట్ ధరల వద్ద. ఇవి రెండు చూసుకుందాం. ఉత్పత్తి ధరల వద్ద నికర దేశీయోత్పత్తి ఏమంటుండు? ఫస్ట్ స్టేట్మెంట్లో ఉత్పత్తి ధరలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్, నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డిప్రిసియేషన్ ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఇచ్చిండు ఇక్కడ. సెకండ్ ఏముంది? ఉత్పత్తి ధరల వద్ద స్థూల దేశీయోత్పత్తి, స్థూల గ్రాస్, దేశీయ డొమెస్టిక్, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి ధరలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు ఇచ్చిండు. నెక్స్ట్ చూద్దాం, థర్డ్ ఏమి ఇచ్చిండు? ఉత్పత్తి ధరల వద్ద ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల ప్లస్ నికర పరోక్ష పన్నులు ఇచ్చిండు. ఫైనల్గా మనని కనుక్కోమన్నది ఏంటిది? మార్కెట్ ధరల వద్ద స్థూల దేశోత్పత్తి జీడిపి మార్కెట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఏంటిది? ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ డి, నికరకి డిప్రిసియేషన్ కలిపితే ఏమొస్తుంది ఇక్కడ? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది ఈ స్టేట్మెంట్ ద్వారా కదా. ఈ ఫ్యాక్టర్ కాస్ట్కి పరోక్ష పన్నులు కలిపి సబ్సిడీలు తొలగిస్తే ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్ వస్తుంది కదా. ఈ మార్కెట్ ప్రైస్ వస్తుంది.
ఇక్కడేముంది జీడిపి ఉంది, ఇక్కడేముంది జీడిపి ఉంది. జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఏంటిది? పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. కరెక్టే కదా. మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తిని కనుగొనాలి అంటే కారకాల ధరల్లో స్థూల దేశీయోత్పత్తికి పరోక్ష పన్నులను కలపాలి, సబ్సిడీలు తొలగించబడి ఉండాలి. స్టేట్మెంట్ కరెక్టే కదా. కరెక్టే. అదేవిధంగా మిగిలిన స్టేట్మెంట్లు కూడా చూడాలి. అందులో ఏదైనా కరెక్ట్ ఉంటే అది కూడా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది కదా. నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు. ఫ్యాక్టర్ కాస్ట్కి ఏం చేసిరు? ఇక్కడ నికర పరోక్ష పన్నులు కలిపిరు. మార్కెట్ ధరలు కనుగొనాలి అంటే కారకాల ధరలకు ఏం చేయాలి? నికర పరోక్ష పన్నులను కలపాలి. ఇప్పుడు కారకాల ధరలకు నికర పరోక్ష పన్నులు కలిపిరు. ఈ జీడిపి, ఇది కూడా జీడిపి. ఇక్కడ ఫ్యాక్టర్ కాస్ట్, దీనికి నికర పరోక్ష పన్నులు కలిపిరు. ఆటోమేటిక్ ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది కదా. జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు అంటే ఏమీ లేదు, ఇక్కడ ఉంది కదా పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఈ పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలే డైరెక్ట్ నికర పరోక్ష పన్నులు. నికర పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్లో పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి, సబ్సిడీలు తొలగించబడి ఉంటాయి అని ఇచ్చిండు. ఇక్కడ డైరెక్ట్ నికర పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయి. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ జీడిపి మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తి ధరల వద్ద నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల. ఏమవుతుంది? జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఈ జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ కాస్త నికర పరోక్ష పన్నులు కలిపితే కారకాల ధరల్లోని స్థూల దేశీయోత్పత్తికి నికర పరోక్ష పన్నులు కలిపినప్పుడు మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి వస్తుంది కదా. అంటే ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఏంటిది? ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర పరోక్ష పన్నులు. 3 స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏ క్వశ్చన్కి? 12th క్వశ్చన్కి 4 ఆప్షన్ అనేది కరెక్ట్. అన్ని స్టేట్మెంట్లు కరెక్టే. 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే. కాబట్టి ఆప్షన్లలో ఉన్న స్టేట్మెంట్లు అన్నీ కూడా మనం ఒకసారి సరిగ్గా చూడాలి. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది అని ఇచ్చింది. ఇక్కడ మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి. మార్కెట్ ధరల వద్ద జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ నికర పరోక్ష పన్నులు. మార్కెట్ ధరల వద్ద నికర జాతీయోత్పత్తి ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయ ఉత్పత్తి జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ మైనస్ నికర పరోక్ష పన్నులు. నెక్స్ట్ స్టేట్మెంటు నికర జాతీయ ఉత్పత్తి ఏ ధరల్లో? ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నికర పరోక్ష పన్నులు కనుక్కోమంటారు. ఇక్కడ ఏమొచ్చింది? ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఏంటిది అంటుండు. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నికర పరోక్ష పన్నులు. ఈ ఎన్ఎన్పి కాస్త ఒక్క నిమిషం పక్కకు పెడితే ఏంటిది? ఈ ఎన్ఎన్పి ఒక్క నిమిషం పక్కకు పెడదాం. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఫ్యాక్టర్ కాస్ట్ ఇచ్చిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు. కారకాల ధరలు కనుక్కోవాలి అంటే మార్కెట్ ధరల నుంచి ఏం తొలగించాలి? నికర పరోక్ష పన్నులను తొలగించాలి. అంటే ఈ మార్కెట్ ప్రైస్ మైనస్ నికర పరోక్ష పన్నుల స్టేట్మెంట్ కరెక్టే కదా. కరెక్టే. ఇప్పుడు ఎన్ఎన్పిని యాడ్ చేయి. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్. కారకాల ధరలో నికర జాతీయోత్పత్తి తెలుసుకోవాలి అంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి నుంచి నికర పరోక్ష పన్నులను తొలగించబడి ఉంచాలి. అప్పుడే ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. ఇది ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నికర పరోక్ష పన్నులు. నెక్స్ట్ మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్. ఏమంటుంది ఇక్కడ? జిఎన్పి మార్కెట్ ధరల వద్ద స్థూల జాతీయోత్పత్తి మైనస్ డిప్రిసియేషన్ కదా.
జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ డి అంటే ఏంది, గ్రాస్లోకి వెళ్ళి డిప్రిసియేషన్ తొలగిస్తున్నాము అంటే ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అని అర్థం. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నికర పరోక్ష పన్నులు. ఏం కనుక్కోవాలి ఇక్కడ, ఫ్యాక్టర్ కాస్ట్ కనుక్కోవాలి. ఎన్ఎన్పి సేమ్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇది మార్కెట్ ప్రైస్, దీని నుంచి నికర పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటేనే కదా వచ్చేది. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే అవుతుంది. జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్ చేస్తే ఇది కాస్త ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్కి వచ్చింది. ఈ ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ నుంచి నికర పరోక్ష పన్నులను తొలగిస్తేనే కదా కారకాల ధరల ప్రస్తావన వచ్చేది. ఈ కారకాల ధరలో నికర జాతీయోత్పత్తి అనేది మార్కెట్ ధరలోని నికర జాతీయోత్పత్తి నుంచి నికర పరోక్ష పన్నులు మినహాయించబడి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, కారకాల ధరల్లో నికర జాతీయోత్పత్తి తెలుసుకోవాలి అంటే మార్కెట్ ధరలోని నికర జాతీయోత్పత్తి నుండి నికర పరోక్ష పన్నులు తొలగించబడి ఉండాలి. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ సెకండ్ది ఏంటిది స్టేట్మెంట్ అంటే మనకు కావాల్సింది ఏంది, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కనుక్కోవాలి. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ కనుక్కోవాలి. ఏంటిది, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ఇచ్చిండు. ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. ఫ్యాక్టర్ కాస్ట్ కనుగొనాలి అంటే పరోక్ష పన్నులు తొలగించబడి ఉండాలి, సబ్సిడీలు కలపబడి ఉండాలి. ఈ స్టేట్మెంట్ వరకు అయితే కరెక్టే కదా. ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి కరెక్టే. ఫ్యాక్టర్ కాస్ట్ కారకాల ధరలు కనుక్కోవాలంటే మార్కెట్ ధరల నుండి పరోక్ష పన్నులు తొలగించాలి, సబ్సిడీలు కలపాలి. ఇక్కడ ఎన్ఎన్పి ఉంది, ఇక్కడ ఎన్ఎన్పి ఉంది. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ రావాలి అంటే కారకాల ధరల్లో నికర జాతీయోత్పత్తి తెలుసుకోవాలి అంటే మార్కెట్ ధరల్లోని నికర జాతీయ ఉత్పత్తికి సబ్సిడీలు కలపాలి, పరోక్ష పన్నులను తొలగించాలి. ఇది కూడా. నెక్స్ట్ ఫస్ట్ది చూస్తే జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ అంట. జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ మనకు కావాలి. జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఇది మార్కెట్ ప్రైస్, ఇది ఏమవుతుంది, ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ అవుతుంది అంతే కదా. గ్రాస్లకి వెళ్ళి డిప్రిసియేషన్ తీస్తే వచ్చేది ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్ ప్లస్ నికర పరోక్ష పన్నులు అంట. ప్లస్ ఎట్లా అవుతుంది, మనకు కావాల్సిన ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే మైనస్ కావాలి కదా, ఇది ప్లస్ ఉన్నది ఇక్కడ కాబట్టి ఇది తప్పు. ఫస్ట్ సెకండ్ రైటే, థర్డ్ రైటే, ఫోర్త్ రైటే. ఆన్సర్ ఏంటిది, సెకండ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. 13th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాణిలో ఏది సరైనది కాదు అడుగుతుండు. రెండు రంగాల విధానంలో గృహ మరియు వాణిజ్య రంగాల మధ్య సంబంధాన్ని చదవడం జరుగుతుంది. రెండు రంగాల విధానములో గృహ మరియు వాణిజ్య రంగాల మధ్య సంబంధాన్ని చదవడం జరుగుతుంది. రెండు రంగాల విధానంలో స్వదేశీ మరియు విదేశీ రంగం మధ్య సంబంధాన్ని చదవడం జరుగుతుంది. రెండు రంగాల విధానంలో గృహ రంగ ప్రస్తావన అదేవిధంగా వ్యాపార రంగ ప్రస్తావన ఉంటుంది. వ్యాపార రంగం ఈజ్ నథింగ్ బట్ వాణిజ్య రంగము. వ్యాపార రంగము గృహ రంగాల మధ్య ప్రస్తావన ఉండేదే రెండు రంగాల విధానంలో. రెండు రంగాల విధానంలో స్వదేశీ విదేశీ రంగాల సంబంధాన్ని చదువుతామంట. కాదు, ఇది తప్పు. మూడు రంగాల విధానంలో గృహ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వ రంగం గురించి చదవడం జరుగుతుంది. నాలుగు రంగాల విధానంలో గృహ రంగము, వ్యాపార రంగము, ప్రభుత్వ రంగము, విదేశీ రంగం గురించి ప్రస్తావన ఉంటుంది. ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఆప్షన్ 2 అనేది రాంగ్. ఇక్కడ క్రింది వాణిలో ఏది సరైనది కాదు అంటే ఆప్షన్ 2 అనేది సరైనది కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఉత్పత్తి ధరల వద్ద నికర జాతీయ ఉత్పత్తి ఏ ధరల వద్ద, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ వద్ద. ఉత్పత్తి ధరల వద్ద నికర జాతీయోత్పత్తి కనుగోవాలి. ఉత్పత్తి ధరల వద్ద స్థూల దేశీయ ఉత్పత్తి జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నికర విదేశీ కారక ఆదాయం నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అదేవిధంగా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి, స్థూల అంటే గ్రాస్, దేశీయ అంటే డొమెస్టిక్, ప్రోడక్ట్ అంటే ఉత్పత్తి, ఏ ధరల వద్ద ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా మైనస్ డిప్రిసియేషన్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా చూడాలి. ఉత్పత్తి కారకాల ధరల వద్ద ఎన్ఎన్పి
ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు అడుగుతుండు మనకి ఇక్కడ క్వశ్చన్. ఈ స్టేట్మెంట్ రాసినాం కదా, జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ తరుగుదల. జీడిపి గ్రాస్లో తరుగుదల కలపబడే ఉంటుంది కాబట్టి మళ్ళీ తరుగుదల కలుపుడేంది, ఇది తప్పు అవుతుంది. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశ ఉత్పత్తి. ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్కి ఎన్ఎఫ్ఐఏ కలిపితే ఈ డి కాస్ట్ ఏమవుతుంది, ఎన్ఎన్పి అవుతుంది. ఏమవుతుంది, ఎన్ఎన్పి అవుతుంది. డొమెస్టిక్ కాస్త నేషన్ అవుతుంది. దేనికోసం, నికర విదేశీ కారక ఆదాయం కలుపుతున్నాం కాబట్టి ఎన్ఎన్పి అయింది. ఇక్కడ ఏముంది, ఫ్యాక్టర్ కాస్ట్. ఇది సమానమే కదా, కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డి. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ మైనస్ డి. డి అనేది గ్రాస్ నుంచి తొలగించబడితే అప్పుడు ఏమొస్తుంది, ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్టే కదా వచ్చేది. ఈ ఎన్డిపి ఫ్యాక్టర్ కాస్ట్కి నికర విదేశీ కారక ఆదాయం కలిపితే డొమెస్టిక్ కాస్ట్ ఏమవుతుంది, ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అవుతుంది. ఎన్ఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సెకండ్ థర్డ్ స్టేట్మెంట్లు కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్కి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ ఆదాయంను లెక్కించు పద్ధతులు. భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించు పద్ధతులు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అని అంటే, ఉత్పత్తి పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని ప్రొడక్షన్ క్వాంటిటీ P1 Q1 P2 Q2 ప్రొడక్షన్ ఇంటూ క్వాంటిటీ 3. అదేవిధంగా డాష్ ప్రొడక్షన్ ఎన్ క్వాంటిటీ చేస్తే వచ్చేదే జాతీయ ఆదాయం. ఉత్పత్తి మదింపు పద్ధతులలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల ద్వారా ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల మొత్తము. అంతిమ వస్తు సేవలు ఎన్ని వచ్చినాయి, 1000 వస్తువులు సేవలు వచ్చినాయి అనుకుందాం. తృతీయ, ద్వితీయ, ప్రాథమిక రంగాలు, ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల ద్వారా 1000 వస్తువులు సేవలు ఉత్పత్తి అయితే వీటిని మార్కెట్ విలువచే గుణించగా వచ్చే 10,000 రూపాయల ఆదాయం ఉంటుంది కదా, దీనిని ఏమంటారు అని అంటే జాతీయ ఆదాయము అంటారు. ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయం అంటారు. ఈ 1000 వస్తువులు ఏంటిది, క్వాంటిటీ. 10 రూపాయలు ఏంటిది, ధర. క్యూ ఇంటూ పి వచ్చింది కదా, ప్రైస్ ఇంటూ ధర వచ్చింది కదా. ఒక వస్తువు యొక్క ధర ఇంటూ ఆ వస్తువు యొక్క పరిమాణం, రెండవ వస్తువు యొక్క ధర ఇంటూ రెండవ వస్తువు యొక్క పరిమాణం, మూడవ వస్తువు యొక్క ధర ఇంటూ మూడవ వస్తువు యొక్క పరిమాణం, ఎన్ వస్తువుల యొక్క ధర ఇంటూ ఎన్ వస్తువుల యొక్క పరిమాణము చేయగా వచ్చేదే ఉత్పత్తి మదింపు పద్ధతిలోని జాతీయ ఆదాయము. ఏంటిది, ఉత్పత్తి మదింపు పద్ధతిలోని జాతీయ ఆదాయం. నెక్స్ట్, ఆదాయ మదింపు పద్ధతి. ఆదాయ మదింపు పద్ధతి అనంటే నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు బాటకము. ఏంటిది, బాటకము ప్లస్ వేతనము ప్లస్ వడ్డీ ప్లస్ లాభము. బాటకము ప్లస్ వేతనము ప్లస్ వడ్డీ లాభం. జాతీయ ఆదాయము, ఆదాయపు మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయము అంటే బాటకము, వేతనము, వడ్డీ లాభాలు. ఇవన్నీ ఏంటివి, ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు. ఉత్పత్తి కారకాలు అంటే భూమికి బాటకము, శ్రమకి వేతనము, మూలధనానికి వడ్డీ, లాభము అంటే వ్యవస్థాపనము. ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాల యొక్క మొత్తమే ఆదాయ మదింపు పద్ధతిలోని జాతీయ ఆదాయము. నెక్స్ట్, వ్యయ మదింపు పద్ధతి అంటుండు. ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, గృహరంగం యొక్క వినియోగ వ్యయము. ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్, సంస్థల యొక్క వినియోగ వ్యయము. ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ప్రభుత్వ రంగ వ్యయము, సంస్థల వ్యయము, గృహరంగం యొక్క వినియోగ వ్యయం. ఈ 3 రంగాల యొక్క వినియోగ వ్యయం మొత్తమే వ్యయ మదింపు పద్ధతి ప్రకారము జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. కాబట్టి 16th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిదంటే 4th. నెక్స్ట్, జాతీయ ఆదాయ మదింపులో దీనిని ఇన్వెంటరీ పద్ధతి అంటారు. ఏమంటారు, జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో ఎన్ని పద్ధతులు ఉన్నాయి, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. ఈ 3 పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది కదా. దీనిలో భాగంగా వేతనాలు, వడ్డీలు, బాటకము, లాభాల ద్వారా వచ్చు అదనపు ఆదాయం, ఇదేంటిది ఆదాయ మదింపు పద్ధతి ప్రకారం లెక్కించడం జరుగుతుంది. ఈ ఆదాయ మదింపు పద్ధతిని ఇన్వెంటరీ పద్ధతి అంటారా, అన్నారు. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తు మరియు సేవల విలువ
సంవత్సరం ఉత్పత్తి చేసిన వస్తువులు ఎంత, వస్తువు సేవలు 1000 అనుకుంటే వీటిని మార్కెట్ విలువ 10 రూపాయలచే గణించగా ఎంత వచ్చింది, 10,000 రూపాయలు వచ్చింది. మార్కెట్ విలువతే గణించగా వచ్చింది 10,000 రూపాయలు. ఇది ఏ పద్ధతిలో, ఉత్పత్తి మదింపు పద్ధతి, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా గణించిన జాతీయ ఆదాయం. ఈ ఉత్పత్తి మదింపు పద్ధతినే ఇన్వెంటరీ పద్ధతి, ఏమిటిది, ఇన్వెంటరీ మెథడ్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది. ఇన్వెంటరీ మెథడ్ ద్వారా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒక దేశంలోని వ్యక్తులు, సంస్థల ప్రభుత్వం చేసిన అదనపు వ్యయము, ఎక్స్పెండిచర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, గృహరంగంలోని వ్యక్తులు, ఎక్స్పెండిచర్ ఆఫ్ ఫర్మ్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ చేసిన అదనపు వ్యయము, ఇది తప్పు. వినియోగ మరియు ఉత్పాదకత వస్తువుల అదనపు విలువ మరియు పొదుపు, థర్డ్ ఆప్షన్ తప్పు, ఫోర్త్ ఆప్షన్ తప్పు. ఏంటిది ఇక్కడ కరెక్ట్ ఆన్సరు, సెకండ్. ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం వస్తువు మరియు సేవల యొక్క మార్కెట్ విలువ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్పత్తి మదింపు పద్ధతిలో పరిగణించకూడని వస్తువులు ఏవి? ఏమంటారు, పరిగణించకూడని వస్తువులు. ఏదో ఒకటి తెలవాలి. పరిగణించే వస్తువులని ఐడియా ఉండాలి, లేదా పరిగణించకూడని వస్తువులన్న ఐడియా ఉంటే, పరిగణించే వస్తువులు ఏవి క్రింది వాణిలో అంటే అందులో పరిగణించకూడని వస్తువులు గుర్తుపడితే చాలు. లేదా పరిగణించకూడని వస్తువులు అనే క్వశ్చన్లో ఉంటే పరిగణించే వస్తువులు ఏంటేంటి ఒక ఐడియా ఉంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ హ్యాండ్ గూడ్స్ యొక్క బ్రోకరేజ్ సేవలు, స్వయం వినియోగ వస్తువులు అనేది పరిగణిస్తారు, మధ్యంతర వస్తువులు పరిగణించరు, పని మనిషి సేవల వస్తువులు పరిగణిస్తారు. సెకండ్ 4 అనేది పరిగణించే అంశాలు. ఉత్పత్తి మదింపు పద్ధతిలో స్వయం వినియోగ వస్తువులు పరిగణిస్తారు, పని మనిషి సేవల యొక్క విలువలు పరిగణిస్తారు. 1, 3 మాత్రం పరిగణించరు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఇది 18th క్వశ్చన్కి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, జాతీయ ఆదాయం ఉత్పత్తి మదింపు పద్ధతిలో పరిగణించే అంశాలు ఏంటి? ఉత్పత్తి మదింపు పద్ధతిలో పరిగణించే అంశాలు ఏంటివి? గృహిణి సేవలు పరిగణించరు, పని మనిషి యొక్క సేవలు పరిగణిస్తారు, షేర్ బాండ్స్ విక్రయాలు పరిగణించరు, షేర్ బాండ్స్ క్రయ విక్రయాలు చేసినప్పుడు ఇచ్చే బ్రోకరేజ్ సేవలు అనేది పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఏ క్వశ్చన్ 19th. నెక్స్ట్ 20 క్వశ్చన్, స్థిర ధరలలో ఆదాయము అనగా, స్థిర ధరల్లో ఆదాయము లేదా స్థిర ధరల్లో జాతీయ ఆదాయాన్ని తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటిదంటే, ప్రస్తుత ధరల్లోని ఆదాయము బై ధరల సూచి ఇంటూ 100 చేయగా వచ్చేదే స్థిర ధరలలో ఆదాయము. ప్రస్తుత ధరల్లో ఆదాయము బై ధరల సూచి ఇంటూ 100 చేయగా వచ్చేదే స్థిర ధరల్లో ఆదాయము. ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 20 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే,